నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఫతేనగర్లో ఘనంగా మహిళా దినోత్సవం, సంబరాలు చేసుకున్న నారీ లోకం. పరిగిలో ఘనంగా వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన పూజారులు. వెంగళరావు నగర్ GTS ఆలయ కమిటీ చైర్మన్ గా చిన్న రమేష్ నియామకానికి సహకరించినందుకు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు. ఔదార్యం చాటుకున్న చారిటబుల్ ట్రస్ట్, బయ్యారం గ్రామానికి చేయూత. ఇక డీటెయిల్ చూస్తే ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫతేనగర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు, కొంతమందికి కానుకలను అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టేట్ జనరల్ సెక్రటరీ కాచం సుష్మా సందర్భంగా ప్రసంగించారు. మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ రజని, మాజీ వ్యవస్థాపక అధ్యక్షురాలు దాచపల్లి మమత, బాలానగర్ మండల అధ్యక్షురాలు కోటగిరి కృష్ణకుమారి, మాజీ అధ్యక్షురాలు పి నాగవర్ధిని, గుండా జ్యోతి, బన్నూరి సుమిత్ర పాల్గొన్నారు. నవరాత్రులలో మొదటి శుక్రవారం రోజు అమ్మవారికి నోట్ల మళ్ళీ పొలిటికల్ అలా డాక్టర్స్, ఇంజనీర్లు అలా తీసుకుంటే కూడా మన వైశ్యస్ చాలా మంది వచ్చారు. అలా కూడా అవార్డ్స్ ఇచ్చాము. మళ్ళీ రీసెంట్ గా మేము ఓన్లీ డిస్ట్రిక్ట్ PSTలతో కలిపి మొన్న మార్చి 3rd రోజున భద్రాచలంలో ప్రోగ్రామ్ పెట్టాం. మీరు ఇవాళ డివిజన్ ఎలా పెట్టారో మేము స్టేట్ నుండి పెట్టాం. స్టేట్ నుండి పెడితే 100 మెంబర్స్ వచ్చారు. అంటే వాళ్ళందరూ వచ్చారు కాబట్టి మేము సక్సెస్ఫుల్ చేయగలిగాం. చాలా మంచి ప్రోగ్రామ్ చేసాము. మాకు మొత్తం 33 జిల్లాల్లో సపోర్ట్ఫుల్ గా ఉంటారు. ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు కానివ్వండి, మేము ఫోన్ చేసాము అంటే 100% రెస్పాన్స్ ఇస్తారు. అందుకని మీరు డివిజన్ నుండి మండలాలు, మండలాల నుండి డిస్ట్రిక్ట్స్ నుండి స్టేట్స్ కి అన్ని రకాలుగా ఎదగాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మాకు మేము తెలంగాణ వచ్చాక, తెలంగాణ రాగానే ఫస్ట్ స్టేట్ లో నేను ట్రెజరర్ గా వర్క్ చేశాను. ఇప్పుడు జనరల్ సెక్రటరీ గా వర్క్ చేస్తున్నాను. మా అమరావతి గారు స్టేట్ ప్రెసిడెంట్ గారు. మేము ఇప్పుడు మన యాదగిరి అన్నగారు ఎలా ఉండి సపోర్ట్ గా ఇలా వర్క్ అంటే మహిళలు మనము పని చేసినప్పుడు జెంట్స్ తో పాటు సమానంగా మనకు కూడా జీతం ఇవ్వాలి అనే రోజు స్టార్ట్ అయింది. అయితే వేరే ఫారెన్ కంట్రీస్ లో ఫిబ్రవరి, మార్చ్ అలా రకరకాల డేస్ లో పెట్టేవారు. అలా కాదు అని మార్చి 8th రోజున పెట్టారు. ఆ రోజు నుండి మనము మహిళా సార్థకత అంటే సమానం, మహిళలు కానివ్వండి జెంట్స్ కానివ్వండి సమానం అని ఆ రోజు స్టార్ట్ అయింది. అందుకే ఈ రోజు ఏ రంగంలో చూసినా ఉన్నారు, ప్రతి రంగంలో మహిళలు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మనకి మెయిన్ ఫస్ట్ వచ్చింది ఏంటంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన పిల్లలకి మనం మంచి చదువునివ్వాలి. అంటే చదువునిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ జ్ఞానం వస్తుంది. మనము వాళ్ళని ఎంత ఎత్తుకు ఎదిగించాలి అంటే అది మన తల్లిదండ్రుల పైన బాధ్యత ఉంది. నాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి డాక్టర్. మా అమ్మాయి కూడా ఏంటంటే ఆర్థోపెడిక్ డాక్టర్. ఆర్థోపెడిక్ అంటే మగ పిల్లలే ముందుకు వెళ్తారు, ఆడపిల్లలు ముందుకు రారు. కానీ మా అమ్మాయి ఫస్ట్ నుండి అది MBBS లో జాయిన్ అయినప్పటి నుండి ఆర్థోపెడిక్ అయింది. ఆర్థోపెడిక్ డాక్టర్. ఒక అమ్మాయి MS కి ఆస్ట్రేలియాలో వెళ్ళింది. ఆస్ట్రేలియాలో కూడా తన యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది ఏదో ఒక సెమ్ లో. అంటే మనం ఎంత ఎదిగామనేది కాదు, మన పిల్లల్ని కూడా మనం డెవలప్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. అన్ని కార్యక్రమాలు చేస్తూ అంటే ఇప్పుడు చెట్టుకు నీళ్లు పోస్తే ఆటోమేటిక్ గా ఆ మొక్క ఎదుగుతూ ఉంటది కదండి. ఒక చెట్టు మనం ఎండలో నీడలో అలా తిప్పుతూ ఉంటే రకరకాల పూలను ఇస్తుంది. అంటే మనం దాన్ని ఎంత జాగ్రత్తగా పెంచుతాం. కానీ మన మహిళలకు అది అక్కర్లేదు. నువ్వు బాగా వంట చేసావు అంటే. పరిగిలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 35వ వార్షికోత్సవం సందర్భంగా లక్ష తులసి అర్చన చేశారు. ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తులకు భోజన సౌకర్యం కల్పించారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి యజ్ఞంలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. 5 నిమిషాలు చూసింది చనిపోయింది తల్లి. పక్కన డాక్టర్లు బోరుమని ఏడుస్తున్నారు. మనకు వీడియో వచ్చింది అందరికీ ఫేస్బుక్లో. దాంట్లో అప్పుడు అనిపించింది, నేను ఎప్పుడు చెప్పే మాట ఇప్పుడు ఎదురైందా అని అనిపించింది. పూర్వం ఎంతో మంది తల్లులు బిడ్డకు ప్రాణం పోసి చనిపోయారు. ఇప్పటికీ అరటి చెట్టు, తేలు, ఎండ్రికాయ ఇవన్నీ అంతేనండోయ్.
అరటి చెట్టు కూడా ఒకటే సంతానం అండి, అరటి గెల వేస్తుంది అంతే, చచ్చిపోతుంది, చంపేయాల్సిందే దాన్ని, మళ్ళీ వేయదు. అందుకనే వెనకటికి ఇంటి ముందర అరటి చెట్టు పెట్టుకోకపోయేవాళ్ళు. పొద్దున్నే చూడొద్దు ఆడపిల్లలు, సంతానానికి ఇబ్బంది అవుతుందని తల్లులు చెప్పేవారు. వీళ్ళకి గర్భం వచ్చిందా, వీపు నిండా పిల్లలు తయారవుతారు. కడుపులో గర్భద్వారం లేదు, తన కొండితో, విషపు కొండితో తన కడుపుతోనే చీల్చుకొని పిల్లల్ని కనాలి. పిల్లల్ని కనినా తల్లి తిండి చచ్చిపోతుంది. పిల్లల్ని కని అమ్మవారు మళ్ళీ ఓపికగా చెప్తుంది, తల్లి కదా, ఏ తల్లైనా బిడ్డను చంపడానికి సిద్ధపడదు కదా, తను చావడానికి సిద్ధపడుతుంది తప్ప బిడ్డను చంపుకోదు. ఇక్కడ కూడా అమ్మదే అంటోంది, మహిషాసురా నువ్వు నా బిడ్డని ఎంత చేసినా నేను సంహరించలేకపోతున్నా, ఇప్పటికైనా ధర్మం తెలుసుకో. ఏ తల్లైనా తను ప్రాణాన్ని వదులుతుంది, మనకు తెలుసు కదమ్మా. ఇప్పటికీ ఇంత టెక్నాలజీ వచ్చినా పిల్లల్ని కని చనిపోతున్నారు. మొన్న వీడియో కూడా వచ్చింది అందరికీ. ఆ తల్లికి విషయాలు బతుకుతుంది, మరి నువ్వు బతుకుతావా బిడ్డ బతకాలా అంటే, నేను ఎట్లాగూ జీవించాను, నేనే పోతాను బిడ్డ బతకని అంటే. నిర్మల్ జిల్లా బైంసాలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం 6 గంటలకు ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు చేశారు. నిత్యార్చన, ఆరతి కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పూజలు జరిగాయి. విష్ణు సహస్రనామ పారాయణం, స్వస్తి పుణ్యవాచనం, అంకురారోపణ కార్యక్రమాలను కన్నుల పండుగ నిర్వహించారు. ఈ నెల 17 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. వెంగళరావు నగర్ ప్రాంతంలోని జీటీఎస్ ఆలయ కమిటీ చైర్మన్గా చిన్న రమేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దేదీప్య విజయ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. చేయడం జరిగింది. అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు అని చెప్పి చెప్పడం జరిగింది. తీసుకోండి, వేరే పార్టీలు మేము అది ఇదని చెప్పి ఈ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరు, అదేవిధంగా పూజారులు అందరూ కూడా, జీటీఎస్ టెంపుల్ పూజారులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జీటీఎస్ టెంపుల్ ఈ చుట్టుపక్కల అన్ని కాలనీలు కానీ పరిశీలించి ఒక పవిత్రమైన ఏ విధంగా ఉండేది. ఇవాళ బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న పూజారులు కానీ బ్రహ్మాండంగా మరి పూజారులకి ఏ విధంగా ఖర్చులు ఎక్కువ ఉంటాయి అనే ఉద్దేశంతో మరి భారతదేశంలో ఏ సీఎం చేయలేమని మరి కేసీఆర్ గారు పత్తిపాటి రంగమ్మ సుబ్బయ్య చారిటబుల్ ట్రస్ట్ ఔదార్యం చాటుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా బయ్యారంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాల, వైద్యుల కోసం అతిథి గృహాన్ని నిర్మించింది. సర్పంచ్ బాంపల్లి సంధ్యా సురేందర్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణాలు జరిగాయి. సంస్థ కార్యదర్శి యార్లగడ్డ నాయుడమ్మ మీడియాతో మాట్లాడారు. తమ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామం అని చెప్పారు. తమ మేనమామలు పత్తిపాటి నాగేశ్వరరావు,
పరశురామయ్య 1978లో బతుకు తెరువు కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలం గుంటూరు పల్లికి వచ్చారన్నారు. 150 ఎకరాల సొంత పొలంలో వర్జీనియా పొగాకు పండించి ఆర్థికంగా స్థిరపడ్డారన్నారు. తిరిగి 26 సంవత్సరాల క్రితం అంటే 1995 స్వగ్రామమైన కారంచేడు వెళ్లామన్నారు. తమ కుటుంబం అంతా ఈ ప్రాంతంలోనే వ్యవసాయం చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లు తెలిపారు. అందువలనే ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకు నడుంబించామన్నారు. డాక్టర్ శ్రీమన్నారాయణ సూచనల మేరకు సుమారు 70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించామన్నారు. త్వరలోనే వీటిని గ్రామ పంచాయతీకి అప్పగిస్తామన్నారు. తమకు నిరంతరం సహకరించిన సర్పంచ్ బాంపల్లి సంధ్యా సురేందర్తో పాటు ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. వారి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధాన ఉద్దేశము మేము ఎక్కడ రూపాయి సంపాదిస్తామో అక్కడ ఒక 10 పైసలు 15 పైసలు 20 పైసలు ఖర్చు పెట్టాలనేటువంటి ఒక ఆశయాన్ని మా మేనమామలు డాక్టర్ శ్రీమన్నారాయణ గారు ఆంజనేయులు గారు పెట్టుకోవడం జరిగింది. దాన్ని అనుసరించే ఇక్కడ ఈ హాస్పిటల్స్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క హాస్పిటల్స్ పనులు కూడా ఒక 15 నుంచి 20 రోజుల లోపల అయిపోతాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అయిపోయిన తర్వాత వాటిని ఇనాగరేట్ చేసి ప్రభుత్వానికి అంటే బయ్యారం గ్రామ ఐడుమ్మ యార్లగడ్డ నేను ప్రతిపాటి రంగమ్మ మరియు సుబ్బయ్య చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీనండి. మేము ఒకప్పుడు 25 సంవత్సరాల క్రితం ఈ కొత్తపల్లి గారేపల్లి మధ్యలో గుంటూరుపల్లి అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో దాదాపు మాకు ఒక 150-160 ఎకరం వ్యవసాయ భూములు ఉండేవి. మేము వర్జీనియా టొబాకో పండించినటువంటి ఐడుమ్మ యార్లగడ్డ నేను ప్రతిపాటి రంగమ్మ మరియు సుబ్బయ్య చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీనండి. మేము ఒకప్పుడు 25 సంవత్సరాల క్రితం ఈ కొత్తపల్లి గారేపల్లి మధ్యలో గుంటూరుపల్లి అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో దాదాపు మాకు ఒక 150-160 ఎకరం వ్యవసాయ భూములు ఉండేవి. మేము వర్జీనియా టొబాకో పండించినటువంటి రైతులమే. మాది అసలు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కారంచేడు దగ్గరలో తివిడదపాడు కారంచేడు గ్రామాలకు చెందినటువంటి రైతులు అండి. మేము 1995 తర్వాత వ్యవసాయాలు ఇక్కడ మానేసి వెళ్ళిపోయాం. అయితే మా మేనమామలు ఇక్కడ వ్యవసాయం చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా మొర్రాయిపల్లె వాసి బద్దిపడిగే బుచ్చిరామరెడ్డి కుటుంబ సభ్యులు ఆత్మీయ సమ్మేళనం బదనకల్ గ్రామంలో నిర్వహించారు. 5 తరాలకు చెందిన 15 కుటుంబాలతో కలిసి వనభోజనం చేశారు. కరోనా తర్వాత మొట్టమొదటిసారిగా అంతా కలిశామన్నారు. ఐకమత్యంగా ఉండాలనే భావనతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ ఇలానే కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. అంజిరెడ్డి, రాచిరెడ్డి, రామరెడ్డి, చిన్నరామరెడ్డి, రమేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ వీడియోనే టీవీలోకి వచ్చేదానికి మట్టిగా నవీన్ నవీన్ ఇది చూడండి ఒకసారి అందరూ. ఒక్క ఇక్కడ ఓకే రైట్.
వీడియో తీసిన ఎక్కడ ముస్తాన్ ఇది చూడండి ఒకసారి. బుద్ధిరామయ్య కుటుంబం మధ్యపడిగా బుద్ధిరామయ్య కుటుంబం 100 సంవత్సరాలనే బతికిండు. మేము అందరం ఇలా కూడాలనుకున్నాం, పుణ్యము కుక్కలు ఎలవపోవడం కారణంగా ఈ ఫంక్షన్ పెట్టుకున్నాం. మా తాత 100 సంవత్సరాల చిల్లర బతికిండు. మాది 100 మంది కుటుంబం. మా తాత ఒక్కడే బుద్ధిరామయ్య బుర్రాయపల్లె బతిపడిగా బుద్ధిరామయ్య. అదే 100 సంవత్సరాల కింద 100 సంవత్సరాలు బతికిన ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ 100 అయింది. 100 అయిన సందర్భంగా మీరు చెప్పండి. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం యువజన కాంగ్రెస్ నాయకులు వారణాసి శ్రేణు ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. 100 బైకులతో ఎదురెళ్లి సాదరంగా ఆహ్వానించారు. మన ఊరు మన పోరు బహిరంగ సభకు హాజరయ్యేందుకు రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి వచ్చారు. రన్నింగ్ షాట్స్ ఏమి వస్తున్నాయి బా. పరకాల నియోజకవర్గం మరియపురంలో అభివృద్ధి పనులు మొదలయ్యాయి. పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మరియపురం త్వరలోనే ఆదర్శ గ్రామం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ధర్మారావు, గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి, 10 గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. మడమ విప్పనోడు పరకాల గట్ట మీద అభివృద్ధి ప్రదాతుడు సమర్థ మల్లారెడ్డి ఆశయాల
మరియాపురం గ్రామంలో 50 లక్షల రూపాయలతోటి కొత్తగా సీసీ రోడ్డును ప్రారంభించుకోవడం జరిగింది. నిజంగా ఇది ఇచ్చిన వెంటనే ఒక వారం రోజులనే పూర్తి చేసి గౌరవ పెద్దలు సర్పంచ్ గారు వాల్రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. ఈ గ్రామంలో దాదాపుగా అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు అయిపోయినాయి. చాలా గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరచడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి పల్లెలు సస్యశ్యామలంగా ఉండాలి, పల్లెలో వాతావరణం మారాలి, పల్లెలో మరి ప్రకృతి వనాలు అయితేనేమి, వైకుంఠ ధామాలు అయితేనేమి, డంప్ యార్డ్స్ అయితేనేమి, మరి మొక్కలు పెంచే హరితహార కార్యక్రమం అయితేనే, గ్రామాల్లో ట్రాక్టరు, ట్యాంకరు, ట్రైలరు ఈ విధంగా ఇచ్చి గ్రామాల్లో పనిచేయడానికి మల్టిపుల్ వర్కర్స్ని ప్రతి 500 కుక్కల చొప్పున మరియాపురం గ్రామంలో 3 ఇచ్చిన తర్వాత గ్రామం నిజంగా పరిశుభ్రంగా ఉండడం జరుగుతుంది. దాంతోపాటు మరి రోగాలు కానీ మలేరియా లాంటి జబ్బులు కానీ రాకుండా గ్రామం పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతమైన గ్రామంగా మారింది. నిజంగా ఇక్కడ సర్పంచ్ గారు నేను అభినందిస్తున్నా. పచ్చని చెట్లను అవసరమైతే తన సొంతంగా కూడా డబ్బులు పెట్టి కడియం నుంచి మొక్కలు తీసుకొచ్చి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఆహ్లాదమైనటువంటి వాతావరణాన్ని ఈ గ్రామానికి క్రియేట్ చేశారు. ఇండ్లలో కూడా స్వతహాగా చెట్లు పెంచుకున్నారు. అంటే ఇక ఖైరతాబాద్ ఫ్లైఓవర్పై ప్రమాదం జరిగింది. ఐమాక్స్ నుండి పంచగుట్ట వెళ్తున్న కారు రహదారి విభాగిని ఢీకొట్టింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులో ప్రయాణిస్తున్న 2 యువకులు సురక్షితంగా బయటపడ్డారు. సైఫాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ये देखो अन्ना, तुम अच्छा इधर का कुछ पत्थर वत्थर निकालना छोड़ के वीडियो ले रहे क्या जी? टू व्हीलर वाला गिर गया था। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫతేనగర్లో ఘనంగా మహిళా దినోత్సవం, సంబరాలు చేసుకున్న నారీ లోకం. పరిగిలో ఘనంగా వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన పూజారులు. వెంగళరావు నగర్ జీటీఎస్ ఆలయ కమిటీ చైర్మన్ గా చిన్న రమేష్, నియామకానికి సహకరించినందుకు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు. ఔదార్యం చాటుకున్న చారిటబుల్ ట్రస్ట్, బయ్యారం గ్రామానికి చేయూత. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.